రామలక్ష్మి సీత నుంచి టీవీలో అలా వచ్చేసరికి శ్రీలత వాళ్ళిద్దరిని కావాలని ఇరకాటంలో పడేసినట్టుగా మీరిద్దరూ నిజమైన భార్యాభర్తలని మీడియా ముందు రేపు చెప్పాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. సీతాకాంత్ అయితే ఇదంతా అభినే చేయించుంటాడు. నాకు రామలక్ష్మికి అభికి తప్ప మేము ఆడుతున్న పెళ్లి నాటకం ఇంకెవరికీ తెలీదు. అంటే వాడే చేయించుంటాడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. సరే దీని నుంచి బయటపడాలి అంటే రామలక్ష్మిని ఎలాగోలా ఒప్పించాలి, మీడియా ముందు మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అయితే ఇంతలో రామలక్ష్మి ఏం చేస్తుందంటే ఇంట్లోకి వెళ్ళేసరికి రామలక్ష్మి ఒక లెటర్ రాసి అవి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. అది చదివి సీతాకాంత్ చాలా బాధపడిపోతాడు. కసాయి వాడిని గొర్రె నమ్మినట్టు నువ్వు వాడిని నమ్మి వాడి దగ్గరికే వెళ్ళిపోయావా, ఇదంతా చేస్తున్నదే ఆ అభి అనేది అనుకుంటూ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంతలోనే అభియే కాల్ చేస్తాడు సీతాకాంత్కి. చేసి ఏంటి ఇచ్చిన షాక్ ఒక రేంజ్లో ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అభాండాలు ఇలాంటి మచ్చలు తీసుకురావడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అంటే నీకు ముందే చెప్పాను కదా, నాకు కావాల్సింది డబ్బులు. నా డీల్కి నువ్వు ఒప్పుకొని ఉంటే ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు కదా అన్నట్టు మాట్లాడుతూ ఎప్పుడు కలుసుకునే చోటికి రమ్మంటూ సీతాకాంత్ని రమ్మంటాడు. ఇక రామలక్ష్మికి ఏం చెప్తాడంటే అయినా సార్ మేము ఇక్కడున్నట్టు మీకెలా తెలిసింది అన్నట్టు సీతాకాంత్ని అడుగుతూ, చూసావా రామలక్ష్మి, నువ్వు కనపడకపోతే ఎత్తుక్కుంటూ మరీ వచ్చేసాడు, నువ్వు లేకపోతే క్షణం కూడా ఉండలేకపోతున్నాడు సీతాకాంత్ సార్ అన్నట్టు రామలక్ష్మికి అనుమానం కలిగేలాగా మాట్లాడతాడు అభి. అలాగే కొన్ని రోజులే ఈ నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయంటే నువ్వు నా దగ్గరకు వచ్చేయచ్చు అన్నట్టు చెప్తూ రేపు ప్రెస్ మీట్లో నువ్వు భార్యాభర్తలు అన్నట్టు నిజం ఒప్పుకో అన్నట్టు చెప్తూ ఉంటే ఏ ఆడపిల్ల అలా చెప్పగలదా అభి? అది నా జీవితానికి నా క్యారెక్టర్కి ఎంత పెద్ద మచ్చ తీసుకొస్తుందో నీకు అర్థం కావడం లేదా, ఎలా చెప్పగలుగుతున్నావు ఆ మాట అన్నట్టు మాట్లాడుతుంది రామలక్ష్మి అభిని. ఇక్కడే అభి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి రామలక్ష్మి. ఏ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని అలా ఒప్పుకో అన్నట్టు ఎవరూ చెప్పరు. నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మరి ఇలా చెప్తున్నాడు అంటే ఇంకా అభి మనస్తత్వం ఎలాంటిదో రామలక్ష్మియే అర్థం చేసుకోగలగాలి.